స్వతంత్ర భారతదేశంలో ఎన్నడూ ఏ రాష్ట్రంలో పండని విధంగా ఈ వానాకాలంలో తెలంగాణ రాష్ట్రంలో 66.7 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిందని, ఇది ఇప్పటి వరకు ఉన్న జీవితకాల రికార్డు అని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తవుతున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాల నిర్వహణలో భాగంగా మహబూబ్నగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన 3 రోజుల రైతు పండుగ నవంబర్ 30న రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించడానికి శుక్రవారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ దేశంలోనే అత్యధికంగా వరి సాగు చేసి దేశంలో మొదటి స్థానం సాధించిందన్నారు. అందుకే రైతులు పండుగ చేసుకుంటున్నారని చెప్పారు. రైతులకు మంచి పంటలు పండాయని ప్రభుత్వం సైతం దొడ్డు రకానికి మద్దతు ధరకు కొనుగోలు చేసి సన్న రకం వరికి మద్దతు ధరతో పాటు అదనంగా క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వం ధాన్యం కొంటుందని తెలియజేశారు. రైతు పండుగ ఏర్పాట్లు, స్టాళ్లు చాలా అద్భుతంగా ఉన్నాయని, ఇందుకు కారణం వ్యవసాయ శాఖ మంత్రి అనుభవం, వారి దక్షత అని కొనియాడారు. వాస్తవంగా రేపు ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా రైతు పండుగ అని ఒక రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మేము 1 సంవత్సరం పదవీ కాలం పూర్తి చేసిన సందర్భంగా రేపు ఇక్కడ పెద్ద ఎత్తున ఒక రైతుల బహిరంగ సభతో కార్యక్రమం చేద్దామని, దానికి అనుబంధంగా వ్యవసాయ శాఖ అనుబంధ శాఖలు, ఇరిగేషన్ శాఖ, అదేవిధంగా సివిల్ సప్లై శాఖ స్టాల్స్ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ అవుతున్నారు. కాబట్టి ముందస్తుగా నేను అరేంజ్మెంట్స్ ప్రిపరేటరీ మీటింగ్గా ఇక్కడికి రావడం జరిగింది. బహుశా ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ గురించి, వ్యవసాయ శాఖ గురించి మంత్రి పదవి ఎలా నిర్వహించాలో తుమ్మల నాగేశ్వర గారి కంటే ఎక్కువ తెలిసి ఉండేవారు. ఎందుకంటే అతనికి ఏ బాధ్యత ఇచ్చినా చాలా సిన్సియర్గా సమర్థవంతంగా నిర్వహించే తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు నిజంగా ఈ ఎగ్జిబిషన్, ఈ రైతు పండుగ ఇంత భారీ స్థాయిలో ఇంత అద్భుతంగా జరుగుతుందంటే తుమ్మల నాగేశ్వరరావు గారి కారణం. వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగానికి స్పష్టమైన హామీ ఇస్తున్నాము. మేము రైతు పక్షపాత ప్రభుత్వము. ప్రభుత్వం దగ్గర డబ్బులున్నా లేకున్నా, గతంలో పరిపాలించిన వాళ్ళు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిపోయిన రైతుల విషయంలో, వ్యవసాయ విషయంలో ఈ ప్రభుత్వానికి మీరే నెంబర్ 1 ప్రయారిటీ అని చెప్పి నేను మనం చేస్తున్నా. అసలు వ్యవసాయం అంటే ఏంది, రైతుల సంగతి ఏం తెలియని వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు. మనం 1 నిమిషం రైతు రుణమాఫీ గురించి మాట్లాడదాం. నేను గతంలో కూడా నేను చెప్పిన, ఒకసారి ఎంపీ ఉన్నా, 6 సార్లు ఎమ్మెల్యే ఉన్నా, సపరేట్ తెలంగాణలో మంత్రిగా ఉన్నా, 6 ఏళ్ళు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుని ఉన్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నా. 10 ఏళ్ల పాటు వాళ్ళు రుణమాఫీ విషయంలో తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసి మొదటి 5 ఏళ్లలో కేవలం మిత్తి వరకే ఇచ్చిండ్రు. 2 5 ఏళ్లలో అరాకొర ఇచ్చి చివరి సంవత్సరంలో ఎన్నికలకు పోతున్నామని కొంత అమౌంట్ ఇచ్చిండ్రు. అది మీరు మా రైతు రుణమాఫీకి పోల్చండి. అప్పుల పాలైన ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మేము వచ్చి తెలంగాణ రైతాంగానికి 6 నెలల లోపల 18,000 కోట్లు, 21 లక్షల మంది రైతులకి రుణమాఫీ చేసినామంటే ఈ స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఈ స్థాయిలో ఇంత అమౌంట్ రైతు రుణమాఫీకి ఇవ్వలేదని చెప్పి నేను మనవి చేస్తున్నాను. కొంతమందికి మిగిలిపోయారు. తప్పనిసరిగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసినాం, మిగిలిపోయిన వాళ్ళకు కూడా రైతు రుణమాఫీ చేయాలని. వారు రేపు దాని విషయంలో ప్రకటన చేస్తారని చెప్పి మా సంపూర్ణ నమ్మకం, విశ్వాసం. అదేవిధంగా వరి విషయంలో వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల
మేము ఎక్కువ వరి పండిస్తున్నాం అని చెప్పి పదే పదే టీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకునేవాడు. ఈ వానాకాలం పంట తెలంగాణ రాష్ట్రంలో స్వతంత్ర భారతదేశంలోనే రికార్డు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత వరి పంట పండలేదు. తెలంగాణలో ఇది హైయెస్ట్ రికార్డు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం భారతదేశంలో ఎన్నడూ పండని వరి పంట ఈ వానాకాలం 66.7 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం సరి పండిందంటే మరి అది రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి గొప్పతనం, ఘనత అని చెప్పి నేను మనం చేస్తున్నా. రికార్డు స్థాయిలో స్వతంత్ర భారతదేశంలో రికార్డుగా 66.7 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం ఈ వానాకాలం పంట పండింది. మరి మిత్రులారా, మంచి పంట పండింది, మంచి రేటు ఇస్తున్నాం. నేను మళ్ళీ హామీ ఇస్తున్నా ఈ తెలంగాణ రైతాంగానికి ఈ ప్లాట్ఫామ్ నుంచి, దొడ్డు రకానికి తప్పనిసరిగా ఎంఎస్పి మీద కొనుగోలు చేస్తాం. సన్నాలకి ఎంఎస్పి మీద 500 బోనస్తో కొనుగోలు చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మీడియా మిత్రులకు నేను మనం చేస్తున్నా, ఈ 153 లక్షల మెట్రిక్ టన్నులు ద్వారా తెలంగాణ రైతాంగానికి ఈ ఒక్క వానాకాలం పంట మీద 40,000 కోట్ల రూపాయలు చేరినాయని చెప్పి నేను మనం చెప్తున్నాను. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఇంకా వరి కోతలు మిగిలిపోయినాయో, మరి ధాన్యం ఇంకా కళ్ళాల్లో ఉందో, చివరి గింజ దొడ్డు రకాన్ని ఎంఎస్పికి, సన్న రకాలని ఎంఎస్పి ప్లస్ 500కి మేము కొనుగోలు చేయబోతున్నామని చెప్పి మరోసారి మీకు నేను మరి స్పష్టంగా అష్యూరెన్స్ ఇస్తున్నాను.